ఘనంగా జరుపుకున్న పూర్వ విద్యార్థుల స్నేహ సమ్మేళనం భివండి కారివలి గ్రామ పంచాయతీలో గల సుభాష్ నగర్ శిక్షణ మండల్ ఆధ్వర్యంలో నడిచే ఇందిరా తెలుగు స్కూల్ యొక్క గత కొన్ని సంవత్సరాల ముందు చదువుకున్న పూర్వ విద్యార్థుల స్నేహ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి భివండి, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు ఇతర ప్రాంతంలో గల పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఈ స్నేహ సమ్మేళనంలో తెలుగు కామెడియన్ బుల్లెట్ భాస్కర్, జబర్దస్త్ నరేష్ తో పాటు మెజిషియన్ లాంటి వారితో ప్రజలను ఆకట్టుకునేలా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ అండ్ స్కూల్ పదాధికారులు నాగుల లక్ష్మీనారాయణ, సామలేటి మారుతి, బత్తి నరేష్, అలాగే కారివలి గ్రామ పంచాయతీ సర్పంచ్ సంజయ్ నాయక్, ఉప సర్పంచ్ దేవలక్ష్మి, మాజీ సభ్యులు గోకుల్ నాయక్, అలాగే భీమండి రాజకీయ నాయకులు, సమాజ సేవకులు, అడ్వకేట్, డాక్టర్స్, ఇతర పాఠశాలల మేనేజ్మెంట్ అండ్ విద్యార్థులతో పాటు ఇందిరా తెలుగు స్కూల్లోని పూర్వ విద్యార్థులు మరెందరో హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఘనంగా జరిగేందుకు స్కూల్ ట్రస్టులు, అలాగే ప్రభారి ప్రధానోపాధ్యాయులు గూడెల్లి వెంకటేశ్వర్లు, కొండ వెంకటేష్, ప్రకాష్ సుధామణి, రాజు తడిగొప్పుల, శ్రీనివాస్ కాముని, అలాగే పూర్వ విద్యార్థులు అగుల కిరణ్, బండారి వైద్యనాథ్, గంగుల రాము, రాపెల్లి సంతోష్ మరెందరూ విద్యార్థులు కృషి చేశారు. చూస్తామండి ఈ కార్యక్రమం కొన్ని దృశ్యాలు. ఇందిరా స్కూలు మన భివండిలో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉంటారనే విషయం నాకు తెలీదు. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఎంతమంది తెలుగు వాళ్ళు ఉంటారని. సో భివండి ఇందిరా స్కూల్ యాజమాన్యానికి, అలానే పూర్వ విద్యార్థులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందిరా తెలుగు స్కూల్కి ఇవాళ రావడం జరిగింది 14 years సెలబ్రేషన్స్కి. సో చాలా హ్యాపీగా ఉంది. ముంబైకి రావడం ఇది నా సెకండ్ టైం. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. సుభాష్ నగర్ తెలుగు శిక్షణ మండల్ ఆధ్వర్యంలో ఇందిరా తెలుగు స్కూల్ 1987లో స్థాపించబడి, ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు ఎలాంటి రుసుము లేకుండా తీసుకోకుండా స్కూల్ నడుపుతున్నటువంటి స్కూలు ఠానా జిల్లాలో ఏకైక స్కూల్. ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరూ 40 సంవత్సరాల తర్వాత మనం కలుసుకోవడం, ఆ తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం ఎంతో ఆనందంగా, ఎంతో స్ఫూర్తిదాయకంగా మనకు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటులు, జబర్దస్త్ ఫేమ్ వాళ్ళు, తర్వాత మిలిటరీ ఆర్మీ వాళ్ళు, ఆ తర్వాత మైక్రో ఆర్టిస్టు, ఈ విధంగా సమాజపరంగా రాజకీయ నేతలు వీళ్ళందరూ వచ్చి మన స్కూలు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి ఇంత చాలా ఘనంగా జరుపుకున్నందుకు పేరున ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రాము లక్ష్మణ గంగుల. నేను ఇందిరా తెలుగు స్కూల్ పూర్వ విద్యార్థిని. 2000 బ్యాచ్ నాది, 7th క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికంటే ముందు మా మేనేజ్మెంట్ ఉన్నది ట్రస్ట్, దాని గురించి చెప్పాలనుకుంటున్నా. మా స్కూల్ 87 లోపల స్టార్ట్ అయింది. 1987 లోపల. దీనికి 87 కంటే ముందు ఏదైతే పిల్లలు ఉండేనో వాళ్ళకు విద్య దొరకడం లేదు. ఆ పర్టికులర్ ఏరియా లోపల విద్యకు వంచితమైనరు. అంత మేనేజ్మెంట్ అందరూ కలిసి మన ఈ కారు రోడ్ స్టూడెంట్ పిల్లలకు విద్య దొరకాలి, అట్లీస్ట్ ప్రైమరీ విద్య దొరకాలని వాళ్ళ ఆ ఆలోచనతో స్టార్ట్ చేశారు. ఆ ఆలోచన మూలంగానే మాకు కూడా ప్రైమరీ టీచింగ్ దొరికింది. ఆ కాలం లోపల ఎడ్యుకేషన్ గురించి అంత అవేర్నెస్ లేకుండే. ఆ టైం లోపల ఆ ఆలోచనతోటి మేనేజ్మెంట్ ట్రస్ట్ అందరూ వచ్చి ఎడ్యుకేషన్ మన సమాజంకి ఇచ్చిండ్రు. ఆ ప్రైమరీ స్కూల్ ఫస్ట్ పొందిన తర్వాత మేము ముంగడ అందరం ఎక్కువ హైయర్ స్టడీలకు పోయినాం. కొందరు మంచిగా ఐటీ ఫీల్డ్ ఉన్నారు, కొందరు అందులో భాగంగా నేను అడ్వకేట్ అయినాను. అందులో భాగంగా వేరు పోస్టులకు అందరూ ఉన్నారు. ఆ ప్రైమరీ విద్య పొందడం వల్లనే మేము ఈ స్థాయికి వచ్చినాం. అందులోపల మేనేజ్మెంట్తో సహా టీచర్లు కూడా బగ్గా మెహనత్ ఉన్నది. అప్పట్లో ఆ కాలం లోపల వాళ్ళు మేము చూసుకుంటే అలా ఎట్లా తిప్పలు పడ్డరు, వాళ్ళు ఎంత మెహనత్ చేసిండ్రు. ఆ మేనేజ్తో మొత్తం సర్కారీ స్కూల్ లేకుండే అయినా కూడా వాళ్ళు తక్కువ పగారు పొందుకుంటూ మాకు టీచింగ్ చేసిండ్రు వాళ్ళు. ఆ టీచింగ్, ఆ మేనేజ్మెంట్ ప్లస్ టీచర్స్ వల్ల మేము ఈ స్థాయికి వచ్చినాం. ఇప్పుడు 2 సంవత్సరాల ముందు టీచర్స్ అందరం, స్టూడెంట్స్ అందరం కలిసి మేము ప్లానింగ్ చేసినాం. మన స్కూల్ ఇట్లా అవుతుంది, ఇంత 40 years అవుతుంది, మనం ఏమో సెలబ్రేషన్ చేద్దాం, మనం ఏమో యూనియన్ చేద్దాం
అని ఆలోచన వచ్చింది. బాకీ వేరే స్కూల్కు మా స్కూల్కి డిఫరెంట్ ఏంటి అంటే బాకీ స్టూడెంట్స్ లోపల ఓన్లీ స్టూడెంట్ టు స్టూడెంట్స్కి పేరు తెలుసుకోవచ్చు, కొందరికి స్టూడెంట్ పేరు తెలుసు. కానీ మా కాలం లోపల మేము ఇప్పుడు స్టార్ట్ చేసినాము, అప్పుడు మేము ఫోన్ చేయాలి కలవంగానే మరి మేము అందరం ఒక ఫ్యామిలీ తిరుగున్నాం, అందరూ మోస్ట్ ఫ్యామిలీ అందరికందరూ అక్కడే చదువుకున్నాం. నేను ఒక క్లాస్మేట్ అయితే మా సిస్టర్ ఒక క్లాస్మేట్, మా అన్న ఒక క్లాస్మేట్. ఇలా అప్రోచ్ చేస్తే మన అన్న వస్తాడా, మరి తమ్ముడు వస్తాడా, చెల్లి వస్తాడా, ఇట్లా అయిపోయింది అన్నట్టు. మా కరలి పట్ట అందరం ప్రతి ఒక్కరి ఇంటికి పేరుతో సహా మనం తెలుసు. మాకు ప్రతి ఒక్కరి ఇంటి కుటుంబం ఒక కార్యక్రమంలో వెళ్తాం, మేము కరెక్ట్గా వస్తాము, అంత బాండింగ్ ఉన్నది మాది కాలేజీ మొత్తం. అందుభాగంగా మేము 2 సంవత్సరాల ముందు అనుకున్నాం ఇలా చేద్దామని. ఇక 2 months ముందు మేము స్టార్ట్ చేసినాం. దాంట్లో కూడా ప్రకాష్ సారు, కొండ వెంకటేష్ సారు, గుడేలి సారు, నేను, వైద్యనాథ్, కిరణ్ నాగుల, స్పెషల్ కిరణ్ నాగులకు థ్యాంక్స్. ఆయన బగ్గా జోన్బిల్లి నుండి ప్రతి ఆదివారం మీటింగ్లు వచ్చిండు. ఏకనాథ్ షిందే, శ్రీకాంత్ షిందే సాబ్లది మనోగతి కూడా తీసుకున్నాడు ఆయన. అందులో భాగంగా మేమందరం స్టూడెంట్లను కలిసి అందరం మేనేజ్ చేసి గ్రాండ్ ఈవెంట్ సక్సెస్ చేసినాం. అందులోపల మైక్రో ఆర్టిస్ట్ రావడం జరిగింది జగిత్యాల నుండి, గురం దయాకర్ సార్. ఆయనకు స్పెషల్ థ్యాంక్స్, అంత దూరం నుండి వచ్చినందుకు మా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసినాము. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు వెంకటేష్ కొండ. నేను గత 36 సంవత్సరాల నుండి ఇందిరా తెలుగు స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నా ఆధ్వర్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వేల మందికి నేను విద్యాదానం చేయడం జరిగింది. నా కెరీర్ కూడా ఇందిరా తెలుగు స్కూల్ నుండి స్టార్ట్ అయింది. ఇది నాకెంతో గర్వకారణం. అయితే ఇన్ని వేల మంది నా ఆధ్వర్యంలో చదువుకొని వారు ఎన్నో ఉన్నత స్థానాల్లో ఈరోజు స్థిరపడ్డారు. అది నాకెంతో గర్వకారణంగా ఉంది. మా ఉపాధ్యాయ బృందానికి కూడా ఎంతో గర్వకారణం. ఎందుకంటే మన విద్యార్థులు మనకన్నా పై ఎత్తులో ఎదిగినప్పుడే ఒక ఉపాధ్యాయునికి నిజమైన సంతోషం ఉంటుందని చెప్పి ఒక ఉపాధ్యాయ వృత్తిగా నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మెగా ఈవెంట్ జరిగింది, ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. మొత్తం భివండి చరిత్రలోనే నా భూతో అన్నట్లుగా స్టూడెంట్స్ ప్రైడ్ ఫెస్ట్ అనే ఒక టైటిల్ మీద మన ఇందిరా తెలుగు స్కూల్లో చదువుకున్న మా పూర్వ విద్యార్థులందరిది ఒక మెగా గెట్ టుగెదర్ సమావేశం చేయడం జరిగింది. ఇట్టి సమావేశము మేము అతి తక్కువ సమయంలో, అంటే దాదాపు కేవలం 2 నెలల వ్యవధిలోనే మేము ఈ సమావేశం ఏర్పాటు చేశాము. దాని వెనుక మా ఉపాధ్యాయ బృందము అందరం కలిసి స్టూడెంట్స్, అదేవిధంగా మేనేజ్మెంటు అందరూ ఎంతో అహర్నిశలు కష్టపడ్డారు, దివారాత్రులు కష్టపడ్డారు. ఈ ఈవెంట్ని ఏ విధంగా మనం సక్సెస్ చేసి చూపించాలి, మన ఇందిరా తెలుగు స్కూల్ను భివండిలో ఒక ఐకానిక్ లెక్క నిలబెట్టాలని చెప్పి అందరి సంకల్పం అదే ఉండే. అందరి సంకల్పము ఈరోజు నిజమైంది. ఈరోజు అంటే 31 మే 2025 శనివారం రోజు పూర్వ విద్యార్థుల అతిపెద్ద సమ్మేళనము ఇందిరా తెలుగు స్కూల్ ఆధ్వర్యంలో మాన్సరోవర్ బృందావన్ గార్డెన్లో జరిగిందని చెప్పి, విజయపూర్వకంగా జరిగిందని చెప్పి నేను తెలుపుటకు చాలా సంతోషిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, విద్యార్థులు ఇట్టి సమావేశానికి ఎంతో దూర ప్రదేశాల నుండి వచ్చారు. ముంబై నుండి, హైదరాబాద్ నుండి, బెంగళూరు నుండి, అదేవిధంగా తెలంగాణ నుండి వివిధ ప్రాంతాల ద్వారా వాళ్ళు ఈ సమావేశంకు రావడం జరిగింది. మిత్రులారా, సమావేశం అంటే అదేదో మీటింగ్ అని క్యాజువల్గా అని అట్లా కాదు. వాళ్ళు అంత దూరం నుండి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఇట్టి గెట్ టుగెదర్కు ఎందుకు రావడం జరిగిందంటే, వారి మనసులో ప్రాథమిక విద్య నుండి మొదలు వాళ్లకు విద్యాభ్యాసము అనేది మేమే నేర్పించాం. మా ఇందిరా తెలుగు స్కూల్ నుండి వారికి ఎంతో ప్రేమ, అభిమానాలు, అటాచ్మెంట్ ఉన్నాయి.
మా ఉపాధ్యాయ బృందం నుండి కూడా వారికి ఎంతో చదువు జ్ఞానం లభించింది. ఆ జ్ఞానానికి వెలకట్టలేము అని వాళ్ళు ఊహించుకొని మేము ఏలాగైనా కానీ ఇట్టి గెట్ టుగెదర్కి, ఇట్టి స్టూడెంట్స్ ప్రైడ్ ఫెస్ట్కి మనం తప్పనిసరిగా వెళ్ళాలి. మా పూర్వ విద్యార్థులు అంటే మా వాళ్ళ బ్యాచ్మేట్స్ అందరిని, ఒక ఫ్రెండ్స్ అందరిని కలుసుకొని మనం అందరం ఒక సెలబ్రేషన్గా చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో దూర ప్రదేశాల నుండి రావడం జరిగింది. అట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నుండి బుల్లెట్ భాస్కర్ గారు, అదేవిధంగా నరేష్ గారు, అదేవిధంగా ఇంకా ప్రముఖ వ్యాఖ్యాతలు కూడా రావడం జరిగింది. సమావేశం చాలా అద్భుతంగా జరిగింది. భివండిలోని పుర ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరు కావడము, విద్యార్థులను అదేవిధంగా ఉపాధ్యాయులను ఎంతో గౌరవపూర్వకంగా మర్యాద చేయడము, నిజంగా ఇది ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈ రోజు మేము ఎన్నడూ కూడా మరవలేము. ఎందుకంటే ఒక ఉపాధ్యాయునికి అన్యత ఏమీ అవసరం లేకుండా తన శిష్యులు తన దగ్గరకు వచ్చి, సార్ మీ వల్ల మేము ఎంతో లాభపడ్డాం, మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం మీరే అని చెప్పి గౌరవంగా అన్నప్పుడు అంతకన్నా మించిన సంతోషము ఒక ఉపాధ్యాయునికి ఏమీ ఉండదు. అది మా ఉపాధ్యాయులందరికీ ఈరోజు లభించిందని నేను సగౌరవంగా చెప్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మేము టీచర్స్ అనే కాకుండా, ట్రస్ట్ వారనే కాకుండా, ప్రత్యేకించి మన పూర్వ విద్యార్థులు ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి అహర్నిశలు కష్టపడుతూ ఈ కార్యక్రమం మాది, మేము మా ఐక్యత చూపెడతామని చెప్పి వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి రాత్రనక పగలనక శ్రమించి ఈ మెగా ఈవెంట్ను సక్సెస్ విజయవంతం చేసినందుకు వారందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు, నమస్కారములు. డియర్ ఫ్రెండ్స్, అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనది ఇందిరా తెలుగు స్కూల్ ప్రాథమికంగా తెలుగు విద్య అందించడం. ఒకప్పుడు అంటే దాదాపు 30-35 సంవత్సరాల క్రితము మన భివండిలో మున్సిపల్ స్కూల్స్, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ తెలుగు స్కూల్స్, ఇవి అన్ని కలుపుకొని ఒక 20-22 స్కూళ్ళు ఉండేవి. కాలక్రమేణా ఈరోజు మారుతున్న కాలం ప్రకారంగా, టెక్నాలజీ పరంగా ఈరోజు మన స్కూళ్ళు దినదినం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడ్డది. దానికి కారణం ఏంటిది అని అంటే మన తెలుగు భాష వికాసానికై మనం సరి అయిన కృషి చేయడం లేదని చెప్పి నాకు అనిపిస్తుంది. ఆ కృషిలో భాగంగా ఇటువంటి ఈ మెగా ఈవెంట్ మనం చేసినట్లయితే మా తెలుగు మీడియం స్కూల్లో చదివిన విద్యార్థులు కూడా ఈరోజు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు అని చెప్పి ఈ భివండి ప్రజలకు కానీ, ఈ మొత్తం భారతదేశ ప్రజలకు కానీ, ఎవరైనా కానీ తెలుసుకోవాలి, కనువిప్పు కలగాలని చెప్పి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఇటువంటి కార్యక్రమము నవ్వుతూ అన్నట్లు జరిపించారు. స్టూడెంట్స్ కూడా చాలా ముందుండి కష్టపడ్డారు. వారు రియల్గా మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఒక ఉపాధ్యాయుల మీద ఎంతో గౌరవం ఉంది, ఎంతో ప్రేమ ఉంది. వారి ప్రేమకు వెల కట్టలేని విధంగా ఈ సమావేశం జరిగింది, ఈ మీటింగ్ జరిగింది. అందుగురించి విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు నా యొక్క మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళ ప్రేమ ముందు మా మాటలు తక్కువైపోతున్నాయి. అందుగురించి ఈ తెలుగు భాషను వికాసం చేయాలి, తెలుగు అవేర్నెస్ తీసుకురావాలంటే తెలుగు స్కూళ్ళు ఐక్యత కావాలి. అదేవిధంగా ఈ ఉపాధ్యాయులు కేవలం ఒక వృత్తి అని అనుకోకుండా మన భాషా వికాసం కోసం భివండిలో తెలుగు స్కూళ్ళ అభివృద్ధి కోసం మనం ఇంకా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి
ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని గురించి ఈ ఈవెంట్ ఎంతో బ్రహ్మాండంగా జరిగింది అని నేను నమ్ముతున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.